నేను నా ఎనిమి ఎపిసోడ్ 24. నాకు కూడా రా, కానీ మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు కదా ఆమె చేసింది అని. ఇంకేం చేయలేము. కానీ అక్కి పరిస్థితి ఆలోచిస్తేనే నాకు భయంగా ఉంది, ఎలా రియాక్ట్ అవుతుందో అని. నాకు కూడా అలానే భయంగా ఉంది. అసలే ఇది ఇలాంటి విషయాల్లో చాలా సెన్సిటివ్. ఇంకా ఈ విషయం తెలిసిందంటే ఏం చేసుకుంటుందో ఏమో. సో మనం ఏం చేయాలి అంటే ఈ విషయం దానికి తెలియకుండా చూడాలి, ఎప్పటికీ కూడా తెలియకూడదు. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. దానికి తెలిసిందంటే ఏం చేసుకుంటుందో మన ఊహకి కూడా అందదు. అలా మాట్లాడుకుంటూ ఆనంది పెట్టిన లొకేషన్కి చేరుకుంటారు ఇద్దరు. అక్కడికి వెళ్ళాక ఆనందికి ఫోన్ చేసి ఫ్లాట్ నెంబర్ ఏదో కనుక్కొని ఇద్దరు ఫ్లాట్కి వెళ్తారు. అక్కడ ఆనంది ఆకాంక్షనే కాకుండా రాజ్ కూడా ఉండడం చూసి అతను ఎవరో అర్థం కాక ఇద్దరూ చూస్తుంటే, ఇతను మా అన్నయ్య, పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అని రాజ్ని వాళ్ళకి పరిచయం చేస్తుంది ఆనంది. అతన్ని చూసి పలకరింపుగా ఒక నవ్వు నవ్వి, అక్కి ఎక్కడా అని అడుగుతుంది శ్రావ్య. అదిగో ఆ రూమ్లో పడుకోబెట్టాను అని ఒక బెడ్రూమ్ చూపించేసరికి కంగారుగా రూమ్లోకి వెళ్తుంది శ్రావ్య. వీళ్ళ ఫ్రెండ్షిప్ చూసిన ప్రతిసారి నాకు కొంచెం జెలస్గా ఉంటుంది. అబ్బా, ఇలాంటి ఫ్రెండ్స్ నాకెందుకు లేరా అని ఆమె అనేసరికి ఆమె వైపు వింతగా చూస్తాడు అజయ్. అలా చూడకండి అజయ్ గారు, నిజంగా వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుందో తెలుసా. 1 ఇయర్గా చూస్తున్నాను కదా, ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు, ఒకరికొకరు అన్నట్టుగా. ఎంత ట్రూ ఫ్రెండ్షిప్ అయితే కానీ ఇలా ఉండలేరు. చాలా టైమ్స్ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దామని ట్రై చేశాను. వీళ్ళ మధ్యలోకి ఎవరిని రానివ్వను కూడా రానివ్వరు. మరి మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు అని అక్కడ ఆకాంక్ష ఉన్న పొజిషన్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్న ఆనందిని చూసి ఒక నిట్టూర్పు వదిలి ఆకాంక్ష ఉన్న రూమ్లోకి వెళ్తాడు అజయ్. అదేంటి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతాడు అని ఆనంది అంటే, తింకర్ మొహన్ దానా, ఇక్కడ ఆ పిల్ల పొజిషన్ ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి, ముందు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడు వెళ్ళి అని ఆనంది డిప్పు మీద ఒకటి ఇస్తాడు రాజ్. ఆకాంక్ష బాగానే ఉండడంతో శ్రావ్యకి ఉన్న టెన్షన్ అంతా దూది పింజులాగా ఎగిరిపోయి ఆనంది రూమ్లోకి రావడంతో, థ్యాంక్ యూ ఆనంది, థ్యాంక్ యూ సో మచ్. నువ్వే లేకపోతే అసలు ఆకాంక్ష పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, తలుచుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది అని. అసలు ఏం జరిగింది, ఆకాంక్ష నీకెలా కనిపించింది అని అడుగుతుంది. వీకెండ్ కదా అని అలా హైదరాబాద్ అంతా చుట్టేసి నేను రాజన్నయ్య కలిసి మా ఇంటికి వెళ్తుంటే ఎవరో 3 అబ్బాయిలు ఒక అమ్మాయిని ఈడ్చుకుని వెళ్ళడం కనిపించింది. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మాయిని బలవంతం చేయబోయారు. తీరా చూస్తే అక్కడ ఉన్నది మన ఆకాంక్ష. ఇంకా అన్నయ్య ఏమో వాళ్ళని కొట్టి పోలీసులకి అప్పగించాడు. తర్వాత నీకు ఫోన్ చేయడం, తనని ఇక్కడికి తీసుకురావడం అంతా మీకు తెలిసిందే కదా అని జరిగింది మొత్తం చెప్తుంది ఆనంది. ఆ మాటలకి శ్రావ్య కళ్ళెమట నీళ్లు పెట్టుకొని, చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు దీనికే, అసలు ఎందుకు దేవుడు దీనికి అన్నీ ఇలా చేస్తున్నాడు. ముందేమో దీని అమ్మ నాన్నను ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు, తర్వాత షెల్టర్ కూడా లేకుండా చేశాడు, ఇప్పుడేమో ఇలా. అసలు దీని లైఫ్ ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. ఇదంతా దీనికి తెలిస్తే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో. రియాక్ట్ అవ్వడం కాదు, తెలిస్తే ఖచ్చితంగా ఈ భూమి మీదకి దీని ప్రాణం నిలవదు. ఆ మాటలు విన్న రాజ్కి ఆకాంక్ష మీద జాలి కలుగుతుంది. కానీ ఆమె అసలు ఎందుకు డ్రింక్ చేసిందో అర్థం అవ్వక ఆలోచిస్తూ ఉంటాడు. అతని మదిలోని ప్రశ్న అర్థమైనట్టుగా ఆనంది కూడా అదే ప్రశ్నని శ్రావ్యనే అడుగుతుంది. అసలు ఆకాంక్ష ఎందుకు ఇంతలా డ్రింక్ చేసింది? పోనీ అలవాటు ఉన్నా కూడా మరీ స్పృహలో కూడా లేనట్టుగా డ్రింక్ చేయడం ఎందుకు శ్రావ్య? చాచా, లేదా ఆనంది, ఆకాంక్షకి అసలు డ్రింక్ చేసే హ్యాబిటే లేదు. అసలు హాస్టల్ నుంచి బయటికి వెళ్ళదు, ఇంకా డ్రింక్ చేయడం కూడానా? ఆ పార్టీలోనే ఏదో జరిగింది. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కొంచెం సేపు నేను పక్కకు వెళ్ళడం వల్ల ఇదంతా జరిగింది, లేకపోతే అసలు ఇలా జరిగి ఉండకపోయేది అని శ్రావ్య మళ్ళీ ఏడుస్తుంటే ఆమెని ఓదారుస్తారు అజయ్ ఇంకా ఆనంది. ఈ మాటలన్నీ విని ఆకాంక్షని ఎంత అపార్థం చేసుకున్నాడో అర్థమయ్యి గిల్టీ ఫీలింగ్తో ఆమె వైపు చూస్తూ ఉంటాడు రాజ్. ఆనంది శ్రావ్య చెప్పిన మాటలు విన్న తర్వాత ఒక్కసారిగా రాజ్ వైపు తిరిగి, విన్నావుగా అన్నట్టు చూస్తుంది. దానికి సారీ అన్నట్టు చెవులు పట్టుకొని ఆనంది వైపు చూస్తాడు రాజ్. అలా ఆకాంక్షను కనిపెట్టుకుంటూ ఆ నైట్ అంతా నిద్రకి దూరం అవుతారు శ్రావ్య, ఆనంది, అజయ్ మరియు రాజ్లు. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి అందరికీ నిద్రమత్తు వస్తుంటే అప్పుడే నిద్రలేస్తుంది ఆకాంక్ష. మత్తుగా లేచి తలనొప్పి వస్తుంటే తట్టుకోలేక అటు ఇటు తిరుగుతూ తల పట్టుకొని ఎక్కడున్నాను నేను అని చుట్టూ చూస్తూ ఉంటుంది. ఆమె అలా చూస్తూ ఉండగానే ఆమెకి శ్రావ్య, అజయ్, ఆనంది, రాజ్ నిద్రకి కునికి పాటలు పాడుతూ కనిపిస్తూ ఉంటారు. ఆనంది మరియు రాజ్ని అక్కడ చూసి కొంచెం ఆశ్చర్యానికి గురైన ఆకాంక్ష
అసలు వాళ్ళు అక్కడ ఎందుకున్నారా అని ఆలోచిస్తూ ఉంటే తలనొప్పి ఇంకా ఎక్కువయ్యి శ్రావ్యని పిలుస్తుంది. ఆమె పిలుపుకి శ్రావ్య ఒక్కసారిగా లేచి ఆకాంక్ష దగ్గరికి వెళ్ళి, అఖి బానే ఉన్నావా నువ్వు అని అడుగుతుంది. ఆ మాటకి, ఏమో శ్రావ్య, ఏం తెలియట్లేదు నాకు, తల అయితే మాత్రం బద్దలైపోయేటట్టుంది, ఏదో ఒకటి చేయవే అని ఆమె బాధగా అడిగేసరికి ఆ మాటలు విన్న రాజ్ వెంటనే బయటకు వెళ్ళి పక్కనే మెడికల్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి హ్యాంగ్ ఓవర్ టాబ్లెట్ తీసుకొచ్చి, నందు కిచెన్లోకి వెళ్ళి ఓ గ్లాస్తో వార్మ్ వాటర్ తీసుకురా అని ఆనందికి చెప్తాడు రాజ్. అతను చెప్పినట్టుగానే ఆనంది కిచెన్లోకి వెళ్ళి ఓ గ్లాస్తో వార్మ్ వాటర్ తీసుకొస్తుంది. ఆ వాటర్లో ఆ టాబ్లెట్ వేసి ఆకాంక్షకిచ్చి, తాగు అని చెప్తాడు రాజ్. ఎందుకు అని ఆకాంక్ష ప్రశ్నించగా, హ్యాంగ్ ఓవర్ పోవడానికి, అప్పుడు తలనొప్పి తగ్గుతుంది, సో తాగు అని అతను అంటే, హ్యాంగ్ ఓవర్ ఏంటి, అసలు నేనెప్పుడు డ్రింక్ చేశాను అని అయోమయంగా అడుగుతుంది ఆకాంక్ష. అబ్బా అక్కి, తలనొప్పి అంటున్నావు కదా, ముందు తాగు, అది తగ్గిన తర్వాత మాట్లాడుకుందాం అని శ్రావ్య చెప్పగానే ఇంక ఏం మాట్లాడలేక ఆమె చెప్పినట్టుగానే ఆ వాటర్ తాగుతుంది ఆకాంక్ష. కాసేపటికి తలంతా లైట్గా అయ్యి హెడేక్ తగ్గగానే, ఎప్పుడు చెప్పండి, అసలు నేను డ్రింక్ తాగడం ఏంటి, మనం ఎక్కడెందుకున్నాం, అసలు వీళ్ళెందుకున్నారు ఇక్కడ, అసలు పార్టీలో ఏం జరిగింది అని వరుస ప్రశ్నలు అడిగేసరికి శ్రావ్యకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా తల వంచుకొని కూర్చుంటే, శ్రావ్య నిన్నే అడిగేది, ఏమైందో చెప్తావా లేదా అని కొంచెం అరిచినట్టుగానే ఆకాంక్ష అడిగేసరికి, ఆకాంక్ష అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అని రాజ్ అంటాడు. ఆనంది, అజయ్, శ్రావ్య ముగ్గురు రాజ్ ఎక్కడ జరిగింది మొత్తం ఆకాంక్షకి చెప్పేస్తాడేమో అని టెన్షన్గా చూస్తూ ఉంటే, కళ్ళతోనే టెన్షన్ పడద్దు అని వాళ్ళకి చెప్పి, రాత్రి మీరు పార్టీలో ఉన్నప్పుడు మీకు తెలియకుండా డ్రింక్ చేసేశారు, ఆ తర్వాత శ్రావ్య నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది, అప్పుడే మేము అటుగా వెళ్తూ మిమ్మల్ని చూసాము, అలా మిమ్మల్ని కాపాడి ఆ టైంలో హాస్టల్కి పంపించలేక నా రూమ్కి తీసుకొచ్చాం, అంతే జరిగింది, అంతకుమించి ఏం జరగలేదు అని చెప్తాడు రాజ్. ఆ మాట విని ఆనంది అజయ్ల వైపు చూస్తూ, మీరేం చేస్తున్నారు మరి ఇక్కడ అని అంటుంది. ఆకాంక్ష, నీకు తెలియదు కదా, రాజ్ నాకు అన్నయ్య అవుతాడు, పెద్దమ్మ కొడుకు, నీకు నేత్ర తెలుసుగా, తన ఫ్రెండ్ షర్మిల ఉంది కదా, ఎప్పుడో ఒకసారి చూసినట్టు గుర్తు, ఆ షర్మిలకి రాజ్ తమ్ముడు అవుతాడు, నాకేమో అన్నయ్య. ఓకే, మరి నువ్వురా అని అజయ్ని అడుగుతుంది. అతను ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటే, నైట్ టాబ్లెట్స్ తీసుకురమ్మని నేనే ఫోన్ చేశానే, అందుకే వచ్చాడు వాడు అని శ్రావ్య చెప్పేసరికి, అందరూ అంత ఖచ్చితంగా చెప్పేసరికి అది నిజం అనుకొని నమ్మేస్తుంది ఆకాంక్ష. ఆనంది మరియు రాజ్ వైపు చూసి, మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్, మాకు హెల్ప్ చేసి షెల్టర్ ఇచ్చినందుకు, మీ ఇద్దరికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అని ఆమె చెప్పేసరికి, అంత పెద్ద మాటలు ఎందుకు ఇప్పుడు అని అంటాడు రాజ్. ఎగ్జాక్ట్లీ, అంత పెద్ద మాటలు మాట్లాడు, కానీ నన్ను కూడా నీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో చేర్చుకుంటావా అని క్యూట్గా అడుగుతుంది ఆనంది. ఆమె మాటలకి నవ్వుకొని, నీకు విషయం తెలుసా ఆనంది, నేను చూసినప్పుడల్లా మా మమ్మీ గుర్తొస్తూ ఉంటారు, మా అమ్మ పేరు కూడా ఆనందినే అని చెమ్మగిల్లిన కళ్ళతో అంటుంది ఆకాంక్ష. అవునా, నాకు ఈ విషయం తెలీదు, బట్ ఇప్పుడు నువ్వు చెప్పాక భలే హ్యాపీగా ఉంది తెలుసా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నువ్వు నాకు చాలా ఇష్టం, మీ గ్యాంగ్లో చేరాలని చాలా ట్రై చేశాను తెలుసా, ఫైనల్లీ ఇప్పుడు ఆ విష్ తీరింది అని ఆనంది అనేసరికి, ఎందుకు మా గ్యాంగ్లో జాయిన్ అవ్వాలనుకున్నావు ఆనంది అని అడుగుతుంది శ్రావ్య. చెప్పానుగా శ్రావ్య, ఎందుకో తెలీదు, ఆకాంక్ష చూసిన ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎప్పుడు తనతో మాట్లాడాలని, తనతో ఉండాలని, తనతో ఫ్రెండ్షిప్ చేయాలి అని ఉండేది. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు, నిన్ను చూసి అప్పుడప్పుడు జెలస్ అయ్యేదాన్ని కూడా, ఆకాంక్ష లాంటి అమ్మాయి నాకెందుకు ఫ్రెండ్గా రాలేదా అని. కుహు కుహు అని తగ్గుతూ, కొంచెం ఎక్కువ అయినట్లేదు అని అడుగుతుంది ఆకాంక్ష. ఆనంది మాట్లాడేలోపు శ్రావ్య అందుకొని, ఏమీ ఎక్కువగా లేదు, ఆనంది చెప్పేదంతా నిజమే, నువ్వు నిజంగా డైమండ్వే, ఎవరైనా నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటారు, నాకు కొంచెం లక్ ఎక్కువ కాబట్టి ముందుగానే నీకు ఫ్రెండ్ అయిపోయాను అని. లవ్ యూ అక్కి, లవ్ యూ సో మచ్ అంటుంది. ఆనంది ఆకాంక్ష గురించి అలా చెప్తుంటే ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న హ్యాపీనెస్ చూసి అలానే ఉండిపోతాడు అజయ్. ఎందుకో ఏదో ఫీలింగ్ కలుగుతుంటే ఆమెనే కళ్ళు కూడా ఆర్పడం మర్చిపోయి మరీ చూస్తూ ఉండిపోతాడు. అతన్ని గమనించిన శ్రావ్య పాప మోచేత్తో అజయ్ పొట్టలో ఒక్కటి ఇవ్వడంతో ఈ లోకంలోకి వచ్చి ఆమె వైపు చూసి, ఏంటే అన్నట్టుగా కళ్ళెగరేస్తే, కళ్ళు కూడా ఆర్పకుండా అంతలో ఏం చూస్తున్నావురా అని అడుగుతుంది శ్రావ్య చిన్నగా. చూసేసావా అని అతను సిగ్గుగా అడుగుతుంటే, రే సిగ్గుపడకు, ఆ సిగ్గు చూడలేక నాకు నిన్ను చంపేయాలనే వింత ఆలోచనలు వస్తున్నాయి అని ఆమె అనేసరికి, రాక్షసి ఎక్కడ దొరికావే నాకు
హా, జేఎంఆర్ కాలేజ్లో కోరి మరీ ఫ్రెండ్ అయ్యావుగా, తప్పదు భరించు. ఏంటి మీ ఇద్దరు గుసగుసలు అని ఆకాంక్ష అనేసరికి ఆహా అదేం లేదులే, కానీ ఇక మన హాస్టల్కి వెళ్దామా? ఇప్పటి వరకు వెళ్ళకపోతే ఆ వార్డెన్ ఇద్దరిని వాయించేస్తుంది అని శ్రావ్య అంటే, అదే నిజమే, వెళ్దాం పదా, అజ్జు మమ్మల్ని డ్రాప్ చేయి అంటుంది అక్కి. హే, ముగ్గురు ఒకే బైక్ మీద వెళ్ళడం అంత సేఫ్ కాదు, మా కారు ఉందిగా, వీ డ్రాప్ చేస్తాడులే మిమ్మల్ని అని రాజ్ని ఉద్దేశించి ఆనంది చెప్పేసరికి, ఇప్పటికే రాజ్ గారు చాలా హెల్ప్ చేశారు, ఇంకా ఆయన హెల్ప్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. హలో ఆకాంక్ష గారు, నేనేం పెద్ద హెల్ప్ చేసేయలేదు, కానీ రండి డ్రాప్ చేస్తాను. వీళ్ళని ఇలా వదిలేసి అసలు ధ్రువ్ ఏం చేస్తున్నాడో చూసేద్దామా? ఆకాంక్ష ఏమైందని కంగారుతో పిచ్చెక్కినట్టు అటు ఇటు తిరుగుతూ కనిపించిన వాళ్ళందరికీ ఆమె ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉన్న ధ్రువ్కి ఒక అమ్మాయి ఆకాంక్ష ఫోటో చూసి, ఈ అమ్మాయి ఎవరో 4 అబ్బాయిలతో కారులో ఉండడం చూశాను, మీరు ఈ అమ్మాయికి ఏమవుతారు? బ్రదరా? బ్రదర్ కాదు, అయినా ఎందుకలా అడిగారు? నేను ఆ అమ్మాయిని చూడకూడని సిచ్యువేషన్లో చూశాను. బ్రదర్ కాదు అంటున్నారంటే లవరా ఏంటి? ఇన్ కేస్ మీరు ఆ అమ్మాయి లవర్ అయితే కనుక ఆ అమ్మాయిని మర్చిపో అబ్బాయి. ఈ అమ్మాయి వేరే అబ్బాయిలతో కార్లో చాలా క్లోజ్గా ఉండడం చూశాను నేను అని ఆ అమ్మాయి చెప్పగానే ధ్రువ్కి ఎక్కడలేని కోపం వచ్చేసి, ఏంటి మీరు చూసింది? ఛా, వేరే అమ్మాయిల గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా అని ఆ అమ్మాయిని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధ్రువ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ అమ్మాయి నేత్రకి కాల్ చేసి, హే నేత్ర, నువ్వు చెప్పినట్టే చేశాను, కానీ అతను నా మాటలు నమ్మినట్టుగా లేడు, పైగా నన్నే తిట్టేసి వెళ్ళాడు. ఎంత తిట్టినా కానీ మెదడులో ఒక ఆలోచనకి బీజం అయితే వేశాం కదా, ఇక నేను చూసుకుంటానులే. అలా ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన ధ్రువ్కి ఒక దగ్గర ఆకాంక్ష కనిపించడంతో ఆమెని అలా చూసి ఆమె మీద పూర్తి అసహ్యం ఏర్పడడంతో ఆమెని చూస్తూ ఉండలేక వాళ్ళెప్పుడూ కలిసే ప్రదేశానికి వెళ్ళి గట్టిగా, ఐ హేట్ యు ఆకాంక్ష, ఐ హేట్ యు ఫర్ ఎవర్ అని అరుస్తూ ఉంటాడు. అసలేమైందో అక్కి అతనికి ఎలా కనిపించింది అనేది ఇప్పుడు చూసేద్దాం. ఆమెని చాలా చోట్ల వెతికినా కనిపించని ఆకాంక్ష కోసం కారులో రాత్రి అంతా తిరుగుతూ హైదరాబాద్ మొత్తం పిచ్చి పట్టిన వాళ్ళ తిరిగిన ధ్రువ్కి ఆకాంక్ష రాజ్ రూమ్ నుండి బయటికి వస్తూ కనిపిస్తుంది. శ్రావ్య కార్కి అటు సైడ్ ఉండడం వల్ల ఆమె ధ్రువ్కి కనిపించదు. ఆకాంక్ష తల తూలినట్టయి పడిపోబోతుంటే ఆమె పడిపోకుండా పట్టుకోవాలి అని ఒక్కసారిగా తన నడుము మీద చేయి వేసి పట్టుకుంటాడు రాజ్. ఆ పొజిషన్లో వాళ్ళని చూసిన ధ్రువ్కి రాత్రి ఆ ఫోటోలు మళ్ళీ ఆ అమ్మాయి చెప్పిన మాటల ప్రభావం మెదడుని చేరి అతని ఆలోచనలు పూర్తిగా చెడగొట్టి ఆమె మీద ఉన్న ప్రేమని పూర్తిగా తొలగించేసి అసహ్యం అనే భావం కలుగజేస్తాయి. ఇక వాళ్ళని అలా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆమె మీద అసహ్యాన్ని కోపంగా మార్చుకుంటాడు ధ్రువ్. ఇంకొక్క నిమిషం అక్కడ ఉండి ఆకాంక్ష రియాక్షన్ చూసుంటే వాళ్ళ జీవితాలు ఇలా ఉండేవి కాదు కాబోలు. రాజ్ అలా నడుము మీద చెయ్యి వేయగానే సరిగ్గా నిలబడి అతని చేతిని దూరంగా విసిరికొడుతుంది ఆకాంక్ష. సారీ ఇలా అంటున్నందుకు, నాకు తెలుసు మీరు నాకు హెల్ప్ చేద్దామని నన్ను పట్టుకున్నారు అని, అయినా కానీ నాకు చాలా చిరాగ్గా అనిపించింది, ప్లీజ్ ఇంకోసారి ఇలా చేయకండి, అండ్ వన్స్ అగైన్ సారీ మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసుంటే అని ఆమె చెప్పిన తర్వాత, బాబోయ్ అనుకోకుండా టచ్ చేసినందుకే ఇంత క్లాస్ పీకింది, ఇంకా కావాలని టచ్ చేసి ఉంటే ఈ పాటికి నేను శవమయ్యి నరకంలో ఉండేవాడినేమో, టఫ్ అమ్మాయి మనమే అనవసరంగా అపార్థం చేసుకున్నాం అని మనసులో అనుకుని వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తాడు. ఆకాంక్ష మరియు శ్రావ్యని హాస్టల్లో దింపేసి అతని రూమ్కి వెళ్ళిపోతాడు. చెప్పకుండా పార్టీలోంచి వచ్చేసిన కారణంగా ధ్రువ్ ఏమైనా హర్ట్ అయి ఉంటాడేమో అని అతనికి పదే పదే ఫోన్ చేస్తున్నా అతను లిఫ్ట్ చేయకపోగా ఆకాంక్ష నెంబర్ని 4-5 సార్లు కట్ చేసిన తర్వాత ఇంకా ఓపిక నశించి ఆమె నెంబర్ని బ్లాక్లో పెట్టేస్తాడు ధ్రువ్. ఆకాంక్ష మరోసారి కాల్ చేసినా బిజీ అని రావడంతో ఇంకా ఏం చేయలేక కలిసి డైరెక్ట్గా మాట్లాడదాము అనేసి ఫోన్ చేయడం ఆపేస్తుంది. అటువైపు ఆకాంక్షకి ప్రపోజ్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న డెకరేషన్ అంతా చిందరవందరగా పీకేసి అక్కడ ఉన్న వస్తువులు పగలగొట్టేసి కింద కూర్చుండిపోయి గుండె పగిలేలా ఏడుస్తాడు ధ్రువ్. ఎందుకు ఆకాంక్ష ఇలా చేశావు? నేను ఎంతలా నమ్మాను, నువ్వే నా జీవితం అనుకున్నాను, అలాంటిది నువ్వు ఇలాంటి దానివని తెలిసాక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు కదా, నా మనసులో ఏముందో నీకు తెలియలేదా? చా, రూపం చూసి గుణం కూడా అంతే అందంగా ఉంటుందనుకున్నా, నన్ను నేను అనుకోవాలి ఛీ అని ఆమె మీద కోపం అసహ్యం ఎక్కువైపోతుంటే పక్కనే ఉన్న బార్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి విస్కీ బాటిల్ ఎత్తి దించకుండా తాగేస్తాడు. అతన్ని ఫాలో అవుతూ వచ్చిన నేత్ర అతనికి ఆకాంక్ష మీద అసహ్యం ఏర్పడింది అని అర్థమయ్యాక, ఇదే కదా నాకు కూడా కావాల్సింది, ఈ నేత్ర ప్లాన్ చేస్తే అది సక్సెస్ అవ్వకుండా ఎలా ఉంటుంది అని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి, అయ్యో ధ్రువ్ ఏం చేస్తున్నావు నువ్వు, ముందా బాటిల్ దించు
అని అతని దగ్గరికి వెళ్ళి మందు బాటిల్ లాగేసుకుంటుంది. నేత్ర ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు మనసు ఏం బాగాలేదు. నేను ఏ కండిషన్లో అలా ఎలా వదిలి వెళ్ళిపోతాను అనుకున్నావు ధ్రువ్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్విరా అని అమాయకంగా నటిస్తూ ఆమె అనేసరికి ధ్రువ్ ఒక్కసారిగా ఆమెను హత్తుకొని ఏడుస్తూ అది ఎందుకు ఇలా చేసింది నేత్ర, ఎందుకు అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఎవరు ధ్రువ్, అసలు ఏమైందో నాకు సరిగ్గా చెప్పు అని ఆమె అనేసరికి ఆకాంక్ష, ఎంత ప్రేమించాను దాన్ని, కానీ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఛ, అయ్యో ధ్రువ్, నాకు తెలుసు నువ్వు ఆకాంక్షని లవ్ చేస్తున్నావు అని, కానీ నాకు కూడా చాలామంది చెప్పారు ఆకాంక్ష ధ్రువ్కి సెట్ అవ్వదు, ఆమెని కట్ చేయమని నువ్వైనా ధ్రువ్కి చెప్పు అని. బట్ ఒక ఆడపిల్ల గురించి అలా ఎలా అంటారు ధ్రువ్, అందుకే నేనేం నీకు చెప్పలేదు. లేదు నేత్ర, వాళ్ళే కరెక్ట్. నా కళ్ళు మూసుకొని పోయి ఇన్ని రోజులు దాని మాయలో పడిపోయాను, ఈ రోజే నా కళ్ళు తెరుచుకున్నాయి అంటాడు కోపంగా. ఆహా, అలా ఏం కాదు ధ్రువ్, ఒక్కొక్కసారి మనం కూడా పొరపాటు పడతాం, మరోసారి ఆకాంక్ష గురించి ఆలోచించవచ్చు కదా ధ్రువ్ అని మనసులో ఆనందిస్తూ బయటికి మాత్రం నంగి పలుకులు పలుకుతుంది నేత్ర. ఇన్ని రోజులు అది అందరిలాంటి అమ్మాయి కాదు, మంచిది, దేవత లాంటిది, అందరిలోకి చాలా డిఫరెంట్ అమ్మాయి అని పొరపాటు పడ్డాను. కానీ నేను తప్పు అని అర్థమయ్యేలా చెప్పుతో కొట్టి నా కళ్ళు తెరిపించేలా చేసింది. అది కూడా అందరిలాంటి అమ్మాయి. డబ్బుకి దాని సుఖానికి మాత్రమే వాల్యూ ఇచ్చే అలాంటి దాన్ని నేను ఎప్పటికీ క్షమించను. నాకు కావాల్సింది కూడా అదే ధ్రువ్, నువ్వు ఇలా దాని మీద అసహ్యం పెంచుకుంటేనే కదా నీకు తోడుగా ఉంటూ నిన్ను నా లైన్లోకి తెచ్చుకోవడం నాకు ఈజీ అవుతుంది అని మనసులో అనుకొని బయటికి ఇన్నోసెంట్గా, ఇలా చెప్పడం నాకు ఈజీనే ధ్రువ్, బట్ నీకు కష్టమని తెలుసు, కానీ చెప్పకుండా ఉండలేను. ప్లీజ్ ధ్రువ్, నువ్వు ఇక ఆ విషయం వదిలే, ఆ అమ్మాయి గురించే మర్చిపో అని అంటుంది. కష్టమైనా కానీ మర్చిపోతాను. ఆహా, దాని గురించి ఇంకా నాకు అనవసరం, మర్చిపోయాను ఈ క్షణం నుంచి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాతి రోజు కాలేజీలో ఆకాంక్ష ధ్రువ్ కోసం వెతుకుతూ ఉంటే ఆమె ముందుకొచ్చిన నేత్ర, ఏంటి ధ్రువ్ కోసం వెతుకుతున్నావా, అతను నీకు ఒక విషయం చెప్పమన్నాడు, ఇక లైఫ్లో తనకి నీ మొహం చూపించొద్దు అని, సో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నేత్ర అంటే, ఏం మాట్లాడుతున్నావు నేత్ర, తనెందుకు అలా అంటాడు అని ఆశ్చర్యంగా అంటుంది ఆకాంక్ష. ఏమో అది తనకే తెలియాలి, నువ్వైతే ఇక్కడి నుంచి పోవే అని కీరగా అంటుంది నేత్ర. ఏ చక్కగా మాట్లాడు అని ఆకాంక్ష అంటే, నీతో చక్కగా మాట్లాడేదంటే కావాలనే ధ్రువ్ డబ్బు చూసి అతనికి వలవేశా, అలాంటి నీతో ఇలానే మాట్లాడతారు అని నేత్ర అనగానే ఆకాంక్షకి కోపం వచ్చి నేత్ర చెంప మీద ఒక్కటి పీకుతుంది. ఆ దృశ్యం అప్పుడే అక్కడికి వచ్చిన ధ్రువ్ చూడటం, వాళ్ళు దగ్గరికి వచ్చి ఆకాంక్షను కొట్టలేక, ఇలాంటి దాన్ని తాకడం కూడా పాపమే అనుకొని ఆమెని కోపంగా చూస్తూ ఉంటే, చూడు ధ్రువ్ ఎలా కొట్టిందో అని అమాయకంగా నటిస్తూ అంటుంది నేత్ర. ఆ మాటకి ఆకాంక్ష ఏదో అంటుంటే తనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా, దీంతో నీకు మాట్లాంటి నేత్ర, పద ఇక్కడి నుంచి అని చెప్పి నేత్ర చేపట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు ధ్రువ్. ధ్రువ్ బిహేవియర్ ఏంటో అర్థం కాక చూసింది అక్కి. అలా వెళ్ళిన అతను వారం రోజులు కనీసం అతని రూమ్ నుంచి కూడా బయటకు రాకుండా అదే లోకం అన్నట్టు ఆ రూమ్లోనే కూర్చొని ఈ వారం అంతా కూర్చొని ఒక మ్యూజిక్ ఆల్బమ్ క్రియేట్ చేస్తాడు. ఆకాంక్ష మీద కోపం, అసహ్యంతో 1 వీక్లోనే ది బెస్ట్ ఆల్బమ్ క్రియేట్ చేయగలుగుతాడు ధ్రువ్. ఆ ఆల్బమ్ మొత్తం ఆకాంక్షతో అతనికి ఉన్న మెమరీస్తో నిండిపోతే దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఒక మూలన పడేసి ఇక అక్కడ ఉంటే ఆమె ఆలోచనలతో పిచ్చెక్కిపోతాడని అర్థమయ్యి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇటు ఆకాంక్ష అసలు ధ్రువ్కి ఏమైందో అర్థం కాక, అతను ఎందుకు ఆమె కాంటాక్ట్ని బ్లాక్లో పెట్టాడో అర్థం అవ్వక, ఆమె కలవడానికి ప్రయత్నించినా అతను కలవడానికి ఇష్టపడకపోవడంతో ఏం చేయాలో అర్థం అవ్వక, ఆమె అతని మీద పెంచుకున్న ప్రేమ కారణంగా అతని ఆలోచనలతో రోజులు గడుపుతూ అందరికీ దూరం అయిపోతూ ఒంటరిగా కాలం గడిపేస్తున్న ఆమెని కంటికి రెప్పలా కాపాడుకుంటారు శ్రావ్య, అజయ్ మరియు ఆనందీలు. అలా 2 సంవత్సరాలు గడిచి వీళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోతున్న సమయానికి మోహన్ గారికి హెల్త్ ఇష్యూ రావడం, ఆ టైంలో ధ్రువ్ అమెరికా నుంచి వచ్చేసి కంపెనీ చూసుకోమని చెప్పినా అతను ఇష్టం లేదని చెప్పడం, ఇక తప్పక బలవంతంగా ఆకాంక్షని CEO చైర్లో కూర్చోబెట్టడం జరుగుతాయి. ప్రెజెంట్ ఈ సంఘటనలన్నీ ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న ధ్రువ్ ఎదురుగా వస్తున్న లారీని చూసుకోకుండా ఆ లారీ వాడు హార్న్ కొడుతుంటే అలానే వెళ్తుంటే, ధ్రువ్ ఎదురుగా చూడు అని గట్టిగా అరిచి స్టీరింగ్ని పక్కకి తిప్పుతుంది ఆకాంక్ష. ఆ తిప్పడంతోనే పక్కన రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న క్రాష్ బ్యారియర్స్ని ఆల్మోస్ట్ ఢీ కొట్టబోయి సడన్ బ్రేక్ వేస్తాడు ధ్రువ్. యాక్సిడెంట్ అయిపోతుంది అనుకున్న ఆకాంక్ష
అలా సడన్గా కార్ ఆగేసరికి భయంతో ఆమె గుండె వేగం నిమిషానికి 100 స్పీడ్తో కొట్టుకుంటుంటే ఆమెను చూసిన ధ్రువ్కి ఆమె బాగా భయపడింది అని అర్థమయ్యి వెంటనే ఆమెని అతని ఒడిలోకి తీసుకుని హగ్ చేసుకుంటాడు. బంగారం, ఆల్ రైట్, ఏం అవ్వలేదు, నువ్వు టెన్షన్ అవ్వకు అని చెప్తున్నా కూడా ఆమె ఆ షాక్లోనే ఉండి ఉలుకు పలుకు లేకుండా ఆయాసపడుతూ రోడ్ని చూస్తూనే ఉంటుంది. బంగారం, నేను చెప్తున్నా కదా, ఇటు చూడు, మనిద్దరం బాగానే ఉన్నాం నాన్న, ఎవరికి ఏం కాలేదు, ఇటు చూడు అని ఆమె మొహాన్ని అరచేతుల్లో పట్టుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దులోని ప్రేమ ఆమె మనసుకు హత్తుకొని వెంటనే అతన్ని హక్ చేసుకొని, ఇడియట్, బుద్ధి లేదు నీకు, అసలు ఏమైనా అయ్యుంటే, అసలు అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు, అది కూడా డ్రైవింగ్లో ఉండగా అని ఏడుస్తూ వెక్కి వెక్కి అడుగుతుంటే, ప్లీజ్ నాన్న ఏడోకే, తప్పు నాదే, ఏదో ఆలోచిస్తూ చూసుకోకుండా నిన్నింత భయపెట్టేశాను, సారీరా. అతను అలా సారీ చెప్పగానే ఆకాంక్ష ప్రాణం విలువెల్లాడుతూ వెంటనే అతని మొహాన్ని దోసెట్లోకి తీసుకొని ఆమె పెదవుల్ని అతని పెదవులతో కలిపేస్తుంది. ప్రేసకి ముద్దులో ఆమె ఎంత కంగారు భయం అనుభూతి చెందిందో అర్థమవుతుంటే మరేం పర్లేదు అన్నట్టు ఆ ముద్దుకి ప్రేమ కలిపి మరింత దగ్గరగా ఆమెని అతనిలోకి లాక్కుంటూ గాఢంగా అదర్ చుంబనాన్ని ఆమెకి ఇస్తాడు. అలా వారి ముద్దు 5 నిమిషాలు సాగిన తర్వాత అతని నుంచి వేరుపడిన ఆమె సీట్లోకి వెళ్ళి కూర్చొని, ఇంకింటికి వెళ్ళిపోదాం ధ్రువ్, నా మనసు ఏం బాగాలేదు అని అంటే, నీ మనసు బాగాలేదు కాబట్టి ఇప్పుడు ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళాలి, నువ్వేం వరి అవ్వకు, మనం సేఫ్గానే వెళ్తాము అని కార్ని డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు ధ్రువ్. బా, అసలు చెప్పిన మాట వినవు ధ్రువ్, నువ్వు ఎప్పుడు చూడు నీ మాటే అందరూ వినాలంటావు, నాకేమో ఏ క్షణాన్ని ఏమవుతుందని భయంగా ఉంది. మై డియర్ పొట్టి పిల్లమా, ఎందుకు అంత భయపడుతున్నావు? నేనుండగా నీ దగ్గరికి ఏదైనా చేరగలదా? ఆఖరికి అది చావైనా సరే నన్ను దాటుకొని నీ వరకు రావాలి. ఇదిగో ఇలానే మాట్లాడొద్దు అనేది, నీకేమైనా అయితే నేను ఎలా బ్రతుకుతాను అనుకుంటున్నావు ధ్రువ్? నువ్వు పోయిన మరుక్షణమే నీ వెనక నేను కూడా వచ్చేస్తాను. అబ్బా బంగారం, ఏంటా మాటలు? నువ్వు మాట్లాడితే ఓకే, ఎదుటి వాళ్ళు మాట్లాడితే మాత్రం ఇలా అనకూడదు అంట. నేను మాట్లాడినప్పుడు నువ్వెలా బాధపడతావు, నువ్వలా అన్నప్పుడు నాకు అంతే బాధ కలుగుతుంది. సో ఇంకెప్పుడు అలా మాట్లాడకు, అర్థమైందా? మేడం గారి ఆజ్ఞ పాటించకుండా ఉంటామా? ఈ మధ్య వేల కులాలు బాగా ఎక్కువయ్యాయి బాబు గారికి. ఏదో మీదయ్య మేడం గారు, చేసిందంతా చేయడం మళ్ళీ నా మీదకు తోసేయడం బాగుందయ్యా ధ్రువ్ బాబు. అలా ఇద్దరు ముందు జరిగిన సంఘటన గురించి మర్చిపోయి మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళు రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి వచ్చేస్తారు. కార్ దిగిన ఆకాంక్ష చుట్టూ చూస్తూ, ఏంటి ధ్రువ్ ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చావు? ఎటు చూసినా చీకటి తప్ప మరేం లేదు, ఎందుకంత తొందర బంగారం అని ఆమె వెనక్కి వచ్చి ఆమె కళ్ళ మీద చేతులు పెట్టి మూసేస్తాడు. ధ్రువ్, ఏం చేస్తున్నావు నువ్వు అని అతని చేతులు తడుతూ అంటుంటే, అబ్బా కాసేపు సైలెంట్గా ఉండవే బేబీ డాల్, ఆ తర్వాత అరుద్దు కానీ లేదు ఏం లేదు, కొంచెం మా మౌత్ని క్లోజ్ చేసి నడువు ముందుకి. ఇక ధ్రువ్ అలా చెప్పేసరికి ఏం అనలేక ఒకవేళ అడిగినా అతడు ఏం చెప్పడు అని అర్థమయ్యి సైలెంట్గా ముందుకు నడుస్తుంది. అలా నడుస్తున్న ఆమెని డైరెక్ట్ చేస్తూ అతను తీసుకురావాలి అనుకున్న ప్లేస్కి ఆమెను తీసుకొస్తాడు. ఓకే బంగారం, ఇప్పుడు చేతులు తీసేస్తా, కానీ నువ్వు కళ్ళు తెరవకూడదు, నేను 3 అంకెలు లెక్క పెడతా, అప్పుడు కళ్ళు తెరువు, సరేనా అని ధ్రువ్ అనగానే, సరే మహానుభావ, మీ మాటే ఆజ్ఞ. ఆమె మాటకి ధ్రువ్ నవ్వుకొని ఆమె కళ్ళ మీద చేతులు తీసి 1 2 3 అని లెక్క పెట్టగానే ఆమె కళ్ళ తెరిచి చూసి ఒక్కసారిగా స్టన్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. ఆ ప్రదేశం ఎలా ఉంది అంటే, ఒక లేక్ ఉండి దానికి ముందు వాళ్ళిద్దరి కోసమే స్పెషల్గా డిన్నర్ డెకరేషన్ చేసి లైట్స్తో మిరుమిట్లు గొలుపుతోంది. ఆమె వెళ్ళడం కోసం వే అంతా గులాబీ రెక్కలతో అందంగా డెకరేట్ చేసి సైడ్కి లాంతర్లు పెట్టి ఉంటుంది. పద అని ధ్రువ్ అనడంతో ఆ గులాబీ రెక్కలను బాధగా చూస్తూ, నో ఐ కాంట్ ధ్రువ్, వాటి మీద నేను నడవలేను అని అంటుంది. అబ్బా అక్కే బంగారం, మరి ఇలా అయితే ఎలానే అని అమాంతం ఆమెను 2 చేతుల్లో ఎత్తుకొని ఆ దారిలో నడుచుకుంటూ ఆమెను తీసుకొని వెళ్తాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ డిన్నర్ టేబుల్ దగ్గరికి వచ్చేసిన ఆమెని ఎత్తుకొని ఉన్న ధ్రువ్కి ఆమె అంత బరువుగా అనిపించకపోతుంటే, నువ్వు కొంచెం బరువు పెరగాలి అక్కిలు అంటాడు. ఆహా అవునా ధ్రువ్ బాబు, ఏం అక్కర్లేదులే కానీ దించిక అని ఆమె అనగానే ఆమెను దించేసి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆమె కూర్చోవడానికి చైర్ని వెనక్కి జరుపుతాడు. అబ్బో, ఈరోజు ధ్రువ్ గారు చాలా మంచోడు అయిపోయారే. దొంగదానా, నేను ఎప్పుడు మంచోడినే, కాకపోతే కొన్నిసార్లు కళ్ళు మూసుకొని ఏం చేస్తానో నాకే తెలియదు అంతే అని పల్లెకిలించుకొని చెప్తుంటే, అబ్బా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నావో, సిగ్గు లేకపోతే సరే. మనం చేసిన తప్పులు ఒప్పుకోవడం కూడా ఒక ఆర్టే, అది నీకేం తెలుసు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా సడన్గా అక్కడికి
హ్మ్, ఎవరొచ్చారేంటి? హిహి, ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. లేట్ అయినందుకు క్షమించండి, బట్ ఇక్కడి నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ వచ్చేస్తాయి అన్నమాట. మా స్టోరీస్ని ముందులాగానే ఇప్పుడు కూడా ఆదరిస్తారు అని కోరుకుంటూ ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.